ఇచ్చి అయ్యా నడుము నువ్వు నడుము అంటున్నా వచ్చిర్రు. ఏంది ఎప్పుడు ఏంది వస్తారా లొల్లి పెడుతున్నావు? అనుకుంటున్నా. సక్కా మాట్లాడు. సక్కనే మాట్లాడుతున్నా కొడతావా? కొట్టకపోతే కొడతావా? మూతి పడ్డారు ఏయ్. నడు మీరికెక్కు ఒక్కటి వేసినానుకో ఇదంతా మా వాళ్ళు ఉన్నారు ఈడ. అరే శక్తి ఆ, వచ్చినావా? వచ్చినా. అరే కోమిరి నువ్వు కూడా రా. నేను రానా అరే అయ్యా? రా, 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 స్టేజ్ మీదకి రండి నీ ఇద్దరు. గుద్దుతా. ఓ, నేను కూడా కుదురుతా దా కుదురుతా ఇద్దరు గుద్దుకోండి కానీ ఇక్కడికి వచ్చి గుద్దుకోండి అమ్మా. చూడు నీకు అందరికి మంచిగా ఉంటది. రండి. అమ్మో ఏయ్! ఓ అమ్మో వలో 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 మంచిగా ఉన్నారా? మీకేంటిదా బా మంట పెడుతుంటాం రా. దగ్గర ఒక బార్బెక్యూ తందూరి అవుతాయి. ముందే నాకు గడ్డం ఏం లేదు, గడ్డం కాలిపోతున్నది. ఎందుకంటే క్లీన్ ఉన్నది నాకు. నానన్న లెక్క పెద్దగా ఉన్నాయనుకో కాలిపోయే ప్రమాదం ఉంటది. ఇది చూడు నన్ను ఎట్లా చూస్తున్నది. మా వాళ్ళని వల్కరిస్తానే. నేను వర్కర్ చేద్దా వాళ్ళు నీ వాళ్ళేనా నా వాళ్ళు కారా నాకెవరు లేరా? అక్కలు చెల్లెళ్ళు బావలు మరుదులు మరదళ్ళు మనమలు మనవరాళ్ళు యారళ్ళు సౌతులు నా తమ్ముళ్ళు నా అనంతపురం బిడ్డలు బాగుంటారా? నీ టూలు కూడా బాగున్నారు. ఏయ్! నీ టూలు ఈడ ఎక్కువ ఉన్నారు. కానీ ఇగో ఇది చెప్పండి, ఇది చూపెడుతున్నా. ఇప్పుడు ఎవరి ఫ్యాన్లు ఉన్నారు ఎక్కువ? ఈ సీసాలు చూడండి, డజన్ డజన్ ఉన్నాయి. ఆ, పట్టుకొచ్చిండే. ఒక్కటి కొట్టామనుకో సేఫ్టీ ఆ, సెట్ అయిపోతారు. ఎవరికి సెట్ అవుతారు? కానీ నాకు వసూళ్ళకి వచ్చిందే నేను. ఏయ్ అమ్మా ఈ అల్ల మేము ఈ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చినామంటే బిడ్డ మీకు కూడా చెప్తున్నా ఈనుండి. అబ్బా సముద్రం పొంగి పొర్రుతున్నదిరా. అనంతపురం అంటే ఇట్టుండాలి. హైదరాబాద్ దాకిన పోతున్నారు కిర్యా కిర్యా కిర్యా. ఏమి లొల్లి ఏమి సప్పుడు బిడ్డ. నాకో మొగడు ఉండడు మొండి మొక్కపోడు ఆడు ఈడే. ఏయ్, ఏయ్ చక్కగా మాట్లాడు. నేను చక్కగానే మాట్లాడుతున్నా. సందువన్ లోడు ఈయననే. ఇగో బిడ్డ ఇది నెత్తిల ఫ్యాన్లు ఉన్నాయి, గబ్బు వాసన ఉన్నది. ఎట్లా భరిస్తున్నా నాకు తెలుసు. కొబ్బరి నూనె ముఖం దానా నువ్వా నాన్న నేర్ది? అబ్బో నీకు రూపాయి సిక్క ముఖానికి అతికేసినట్టుంటా. నువ్వా నాన్న నేర్ది అలా? కింద లాగేసుకోనికే తెలియదు నువ్వా అనేది. మరి మీరేసుకుంటారే లాగు? ఆ? కిందనే వేసుకుంటారే. ఇద్దరు ఇక్కడ రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇద్దరు అరే పూల సాకా జోలు కొట్టుకుంటారు. ఇద్దరు ఇటు రండి. ఇగో ఒక్క నిమితే పిలవక ముందే వచ్చి రిటర్న్. మొన్న ఇల్లు బొంబాయిలో స్టార్ట్ చేసిండ్రే. అవును. ఒక ముచ్చట బొంబాయిలో స్టార్ట్ చేసి నవరాత్రులు అంటా అని తిరుగుతున్నది. ఆ, నా ఫవ్వ కొడుతున్నారు, పైసలు ఇవ్వకుండా తిరుగుతున్నారు. అవును ఆ, వాయమ్మ నా మొగనికి ఒక బార్ షాప్ పెట్టించిన తల్లి. అది సత్తి సిల్క్ బారే. ఏయ్, ఆ. నా తల్లి గారు ఇచ్చిన సొమ్మమ్మి నా అన్నదమ్ములు ఇచ్చిన పైసలతోటి బారు పెట్టిస్తే ఏం పేరు పెట్టాలి వింధ్య? నీ పేరే నా పెట్టాలి. పేరు పెట్టాలి. ఆ, నా పేరు పెట్టాలా లేదా బిడ్డ? ఏయ్! పైసలు నువ్వే ఇచ్చినావానే? నేనే ఇచ్చిన. ఓకే ఓకే. ఏం ఆమె పేరు పేరే పెట్టాలి. పెట్టావు? నీ దాంట్లో ఇగో నీకు సిల్క్ సీర అంటే ఇష్టం కదనే. ఆ సిల్క్ పెట్టిన తర్వాత సత్తి పెట్టిన తర్వాత బార్ పెట్టిన సిల్క్ సత్తి బార్. సిల్క్ బార్ అంట అని పెట్టిండు. సిల్క్ బార్ సులికి సుమిత మీద ఇష్టం తోటి సిల్క్ బార్ అంట అని పెట్టావురా. నా మీద ఇష్టం ఉండుంటే కొమరక్క అని పేరు పెడదు. ఇది మెంటల్ మొక్కం ఇది ఏం చెప్పాలి? సరే పెట్టినావుగా, తర్వాత ఏమైంది అది చెప్పు. ఏమి లేదు బిడ్డ. ఆ. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఈ దసరా సినిమాలు ఉండరు కదా, ఆ. ఆ దోస్తు గాళ్ళు బట్టెవాజి గాళ్ళు ఒకడొకడు గడ్డాలు పెంచి అదేంది అడ్డం అదేంది గ్యాంగ్ లాక్కుండరు. పిలుద్దాం పిలుద్దాం. నువ్వు సుఖమైన సోలవే. నువ్వు చేసే పట్టుకే అందరికి ఉద్దేరు ఇచ్చిన పైసలు వసూలు అయితే లేవు. తిరుగుతున్నా ఈ అల్లా వీడికి వస్తానంట కదా ఆయన. ఎట్లుంటాడు అడుగు. ఉన్నారా? ఇంట్లో కాదు. ఉన్నారా? ఆడ దోస్తులు ఆయన కూర్చొని లేదమ్మా. ఉన్నారా? నన్ను చూడు, మొత్తం రౌండ్ ఆఫ్ చేస్తా. మొత్తం చూడు ఆ, చూడు. ఏముండదు కింద అచ్చం. లాగుండదు మీద అంగి ఉండదు అచ్చం. నడుముకు కొట్టి అవి ఉండయి. అచ్చం నాలాకనే ఉంటాడు ఆయన. ఎవరైనా? ఆయన తాన పైసలు వసూలు చేసేదాకా ఈయన నేను. పేరు కొంపదీసి ధరని కాదు కదా. ఆయననే ధర్నే. ఓయమ్మో, ఆ పిల్లగానికి నేను అసలే ఉద్దరియ కన్నా ఆ పిల్లగాడు ఉద్దరోడు రా. ఒక్క రూపాయి ఇయ్యడు ఆ పిల్లగాడు. అవునే, మంచిగా తాగేటప్పుడేమో బతిమిలాడుతున్నాడు. తాగినాక ఎవరు నువ్వు నీకు ఇచ్చేటివి ఎక్కడి అంటున్నాడు. ఇయ్యల్లగిన ఇదే టేజ్ మీద నా అప్పు వసూలు చేసి నా పైసలు నాకు ఇయ్యకపోవాలి. నిన్ను పండబెట్టి తొక్కుతా. ఇగో ఇగో నేను మీ ఇద్దరికి ఒకటి చెప్తున్నా. పైసలు వసూలు ఇవాళ కాదు, 30th మార్చ్ వరకు ఆగండి. ఫుల్ వస్తాయి. ఓయమ్మ. అప్పటిదాకా నేను ఆగా. ఆ, ఒక చేస్తావాను. ఏయ్
ఇగో ఆ, ఆ ఆడపిల్ల, ఒకటి- ఆ ఆడి- ఒకటి- ఆడపిల్ల ఆ ఒకటి అంటావా? నువ్వు ఆడవిల్ ఏంటిదే ఇగో ఒకటి ఏ, వేసినా కీర్తి మేడం కన్నా ఎక్కువ నాను కొట్టు అంటావా? కీర్తి మేడమే కొట్టింది ఈమె ఎంత అరే ఇప్పుడేనా కొట్టు నాకు అరే ఇద్దరు పవ్వ కొట్టమంటుండవు నేనేమో జమ్మాకు తెచ్చిన ముందిగో సత్తి స్టైల్లో చెప్తున్నా దసరా శుభ కలెక్షన్లు నీకు కూడా కలాస్కన్లు ఇగో, నీకు కూడా. పైసలన్నీ జమాకు. కలాస్కన్ కావాలి జేబులో పెట్టు నాకు ఇగో పెట్టిన ఆ పిల్లకు కొత్త నాకేనా? రాదని కాదు పవ్వ కొట్టాలా మరి అనంతపూర్ వాళ్ళు ఓకే అంటున్నారు మరి పట్టుకోకుండా కొట్టాలి ఇది అట్లా ఇడువు ఇడివిగా ఏయ్! ఇడిచిపెట్టు గింతేనా ఇక నువ్వు ఊత అంటే కేకలు ఎట్లుండాలి నేను కొట్టి చూపెడు తాగే నీవా నువ్వు ముట్టిందే అందుకు మందు దాగా నీకరే తెలుసా ఇల్లు కట్టుకొని వచ్చిండేంది ఓ నాయనో ఇవాళ స్టేజ్ మీద వచ్చేటోళ్ళు అందరితోని పవ కొట్టిస్తాడు సత్తే ఇగో మన దగ్గర హైదరాబాద్ ఇట్లా కొడతాం అబ్బా ఆ, మన ఆదిలాబాద్ ఇట్లా కొడతాం అబ్బా చూడు రామగుండంలా ఇగో గుండం అయిపోవాలి వామ్మో వామ్మో వచ్చింది గత్తరా అది బార్లు ఉన్నదంతా నువ్వే తాగి సిట్టింగ్ ఎవడ గిరాకీ ఆడికెళ్ళి ఇగో వచ్చిన అబ్బా పంది పంది సలగుడా నువ్వు కొంచెం పక్కకు జరుగు ఈ లొల్లి ఇట్లనే ఉంటది వీళ్ళిద్దరిని కొంచెం సేపు నేను చల్ల పెడతా పద నడవండి ఇద్దరు నడవండి అటు జర ఫస్ట్ పక్కకు పోయి గుడాలు బుక్కుదాం దాఫా పోండి నడవండి నడవండి అమ్మ ఇద్దరు నడవండి అబ్బబ్బబ్బబ్బా. ఒక తలనొప్పి అంటే రెండు విధాలుగా వచ్చింది ఇవాళ పర్లే వాళ్ళని అలానే కంటిన్యూ చేద్దాం మనం వస్తారు ఇంకొంచెం సేపట్లో వస్తారు బట్ అంతకంటే ముందు పీవీకేకే మీ కాలేజ్ నుంచే ఇవాళ శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీ వాళ్ళే వస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా అది మేక్ సమ్ వచ్చినావానే నేనేం రాలే బిడ్డ నాని వచ్చిండంటే వచ్చిండేమంటాను ముందరు కురుకొచ్చిన కూతేయండ్రా గట్టిగా వచ్చిండంట వచ్చిందా వచ్చిండంట నా పైసలు నాకు కావాలి ఆయన నాకు ఇగో, ఇచ్చేది ఇగో, ఇగో. ఆ. నువ్వు మాట్లాడిన ధరణి గురించి ధరణి ఆయన మళ్ళా? రాలే. ఆయనకు టైం బట్టి వచ్చిందా అని మరి ముంబైలో అక్కడిక్కడ తిరుగుకుంటే నా పైసలు ఎప్పుడు ఇవ్వాలి ఆయననేనా ఆయననే పక్క ఆయననే తీసుకొచ్చి పక్క ఆయననే ఎంటికలు పెద్దగా ఉన్నాయి మార్చిపోయిన అంగున్నది ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పేర్లమే అంటే అనంతపురోలు పండబెట్టి తొక్కుతారు కరెక్టా కాదా నేను నిన్నైతే ఒంగవేటి గుద్దుతా ఓహో ఏమనుకుంటున్నా ఇగో మీరిద్దరు పక్కకు పోయి గుద్దుకోండి ప్లీజ్ ఇగో దా. అమ్మ. ఈడ పండగ చేసుకుంటున్నాం అంటే వీళ్ళిద్దరు లొల్లు ఎక్కువైపోయింది నేను గుద్దుతా నేను కొడతా. లొల్లేంటిది ఇగో ఇవన్నీ గిరాకీ అయినాయి పైసలు వస్తలేవు ఏం చేయమని నెక్స్ట్ ఇంకొంచెం సేపట్లో ఓ ఆ దోస్తుల గ్యాంగ్ కూర్చుంది కదా వాళ్ళని పిలిచి ముందరకి వస్తాయి వస్తాయా? వస్తాయి వాళ్ళు నిజంగా వచ్చాయి? ఇగో, ఒట్టు. ఓయ్ మరి ఎందుకు కొట్టేసావు? ఆ బట్టి పట్టుకొని ఒక పైస ఇయ్యరు. వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమైతే నాకు ఒక్కొక్కడు ఇగో. దండపేలం బతిరాకుంటారు ఏ తిట్టాకు ఏ కొమరి. నాకుంటది బ్యాంచెత్ ఇంతకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లెక్క ఉండదు ఇది ఏడికైతే ఆడికైతే చూసుకుందాం బద్దలు బాసింగాలు అయితే ఫైనల్ అట్లా కాదు ఇద్దరు నించోండి ఇద్దరు ఏందో బద్దలు భాషింగాలు అంటారు ఒకసారి ధూమ్ ధామ్ దోస్తా అనేసి వీళ్ళిద్దరితో డాన్స్ వేపిద్దామా నేనా వేపిద్దామా అక్కడ చూడు ఆగో అందరూ అదే అడుగుతున్నారు నేను పవ్వగొట్టిన నాతోని కాదు ఏ చేయాలి జర ఒక్కసారి నేను పవ్వగొట్టినా. వీళ్ళిద్దరితో వేపిద్దాం వీళ్ళిద్దరిని వాళ్ళ ఫస్ట్ మీరిద్దరు షురూ చేయండి తర్వాత పర్ఫార్మెన్స్ నేను పైసలు సుల్ల కోతున్నా అట్లా నేను కాదు, అట్లా రండి. దోస్తులు వచ్చినాక వేస్తాం అరే అరే ఒక్కసారి ఇట్లా ధూమ్ ధామ్ దోస్తా అని చేయాలి ఇద్దరు Minimum- ఇదే మా minimum ఇంటికి ఒక signature చేస్తే step. చాలు నువ్వు వెయ్యి ఆ? నువ్వు వెయ్యి నీ- అదే ఏ పాట పెట్టాయ పెట్టి వేస్తా అబ్బో నాకేం వేస్తారంట తక్కువ? ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ ఒకసారి పెడితే మరి వీళ్ళు స్టెప్ లేని ఫస్ట్ వచ్చి అనే స్టెప్ ఆ? నాన్నగారు మొత్తం ఇండియా అంతా పోయి నేర్పిస్తున్నారు కమాన్ నీకు వచ్చా నేర్పిస్తా కొరియోగ్రాఫర్ సింపుల్ గా ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగా చేద్దాం రెడీయా చేయాలి ఇద్దరు రెడీ పాట కోసం వెయిటింగ్ అదే ఇంకోసారి వస్తారా మధ్యలో ఏ రాను కానీ దీని తర్వాత ఏముండదు బిడ్డ ఆ, ఏమున్నదంటే సిద్ధు మాస్టర్ టీం రెడీగా ఉన్నారు నాని గారి పాటలన్నిటి మీద ఒక బ్యూటిఫుల్ మెడ్లీ ఇక్కడ ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నారు అనమాట సిద్ధు డాన్సరా ఇగో నీ బిగ్గు ఊడిపోయక ముందే ఉరికి ఇక్కడి నుంచి సిద్ధు మాస్టర్ రాయను గారి ఇక్కడ, team రా ఒకసారి ఇక్కడ. గట్టిగా చెప్పలుతో లెట్స్ వెల్కమ్ దెం నమస్కారం.
Today's event is powered by Carbon Harmony City, first mega integrated township in 150 acres in Andhra Pradesh, coming up with IT, mall, apartments and villas. Signova presents Dhoom Dham Dasra powered by KLM Shopping Mall. Keep having more. Carbon Harmony City, first mega integrated township in 150 acres in Andhra Pradesh, coming up with IT, mall, apartments, villas. And Prakriti Avenues Private Limited, associate sponsors, Vijeta Supermarket and Ushodaya Supermarket, jewelry partner Vegushree, health partner Yodha, overseas education partner Eco Overseas. దసరా మ్యూజిక్ ఆన్ సారేగామా అండ్ ఇవాల్టి కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తున్నారు ఆన్ TV9 అండ్ MTV. ఇవాల్టి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ ప్రమోషనల్ అండ్ ఈవెంట్స్ కంపెనీ. తెలంగాణ భాష ఇట్లుంటది, ఇట్లా మాట్లాడాలి. అది పండుగ శురు. చెల్లె ఇదిగో అందరికి జన్మాకులు ఇద్దాం. ముందే హ్యాపీ దసరా మీ అందరికి. ఇదిగోండి జన్మాకు తీసుకోండి అందరూ. ఇప్పటి నుంచి మన సెలబ్రేషన్స్ మొదలు. ఇదిగోండి జన్మాకు, కమాన్. వాళ్ళు పైసలు ఇచ్చినప్పుడు ఇత్తు గాని ఇంకొకరిని కూడా విలువాలి చెల్లె. ఎవరు అనుకుంటున్నావేమేనే, మన తెలంగాణ భాష గిట్లుంటది, గిట్లా మాట్లాడాలి. కరెక్ట్. సరే పిలుస్తారంట. ఓకే సరే, ఆయన నీళ్ళ తర్వాత పిలుద్దాం. సరే ఉన్నాడు, పిలుద్దాం. ఆయన తర్వాత పిలుద్దాం. ఫస్ట్ మీరు పిలువనడా. తెలంగాణ భాష గిట్లుంటది, ఇట్లా మాట్లాడాలి. కరీంనగర్ లో ఒక పల్లెటూర్లలో ఏం మాటలు మాట్లాడతారు, సంస్కృతి ఎట్లుంటది, బతుకమ్మ ఎట్లుంటది, సాగు ఎట్లుంటది, పెళ్లి ఎట్లుంటది, మంచేంది చెడేంది అని మొత్తం. ఇగో అదంతా చెప్పినాక పేరు మర్చిపోతావు కానీ ముందు పేరు. అయ్యో సురేష్ బావా, ఓ సురేష్, అచ్చం గోరెటెంకన్న లేకున్నాడు. గోరెటి వెంకన్న ఆయన రాత ఓ కలం, ఆయన కలం ఒక గన్ను. వచ్చిందా? అదే అన్న నా పవ్వ కొట్టాను. నువ్వు ఆగే, నువ్వు పవ్వ కొట్టు, మాట్లాడన్న తర్వాత ఫస్ట్ జమ్మాకు తీసుకున్నాక మీరు పవ్వ కొట్టించు. అర్రే పవ్వ కొట్టన్న. ఏ ఇక్కడ జూమ్ సూపర్ అన్న. ఇప్పుడు మరి జమ్ము, ఇదిగో జమ్మాకు మీకు దసరా శుభ కలెక్షన్. మార్చి 30 తారీఖు తర్వాత ఈ శాంతి గురించి మొత్తం మాట్లాడుకుంటారు. ఈ శాంతి ఎవరు 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 అని సెర్చ్ చేస్తారు బిడ్డ, అంత గొప్ప శాంతి ఇది. అవునే కొమరి, ఈ ఎక్కువ చేస్తే గుడాలు రాలుతాయి అన్నాడు చూడు, ఆ డైలాగ్ ఈయననే రాసి. ఒక్క డైలాగే కాదు, ఇంకెన్నో డైలాగులు తెలంగాణలో ఎట్లా రాయాలనో మొత్తం రాసింది ఈయననే. నా కొడుకు నవ్వుతున్నాడు చూడు, గుడ్డరకాయలు లెక్క. ఇగో మీ ఇద్దరు పక్కకు జరిగితే ఫోటో తీసుకుంటారు. నేను ఉండగానే వాళ్ళు చూడే సరసాలు ఎట్లా ఆడుతున్నారు. అదే నీ పెళ్ళమంటే మంచి కొడితే చాలా వాళ్ళ ఇంటి వెళ్ళిపోతారు. అదే అట్లా వెళ్ళిపోతారు. సరే సరే, ఒక ఫోటో తీసుకున్నాక అసలు వీళ్ళు ఎట్లా కలెక్షన్ లో తీసుకుంటారు నేను కూడా చూస్తా. తాగి పోయినారని చెప్పినారు, మరి ఎట్లా ఎట్లా కలెక్ట్ చేస్తారు? ఇక ఒక్క నిమిషం నేను చెప్తా. ఏందే నువ్వు చెప్పేది? నువ్వు నన్ను తిడుతున్నావు. ఇది పట్టుకో, ఇది పట్టుకో అన్న. ఇది అన్ఫేర్ ఏంటిదే? ఫవ్వ ఇన్నరా ఎప్పుడన్నా ఫవ్వ అంటాని? మా అవ్వ ఫవ్వ అంటే సేఫ్టీ అంటాం. మాట్లాడతావా? ఓ ముచ్చట మాట్లాడతావా? తీసుకో. దోస్తానంత మాట్లాడినాక పెద్ద శాంతి లాస్ట్ కు మాట్లాడాలి ఎప్పుడైనా. దోస్తా ఎక్కడ ఏ బుడ్రకాన్ ఈడు కర్రె జీడిస్తున్నట్టున్నాడు కొడుక, నా మొగం తానికి వచ్చి పిరిగా ఆగిపోతావు. నువ్వు ఈ సినిమాలో ఎంత కష్టపడ్డావు, ఏం చేసినావు, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నావు, మొత్తం ఒక్క నిమిషం 2 నిమిషంలో చెప్పాను. ఆయన మాట్లాడాలంటే నువ్వు ఆపాలి. నువ్వు మొదలెట్టు. అనంతపూర్ ఎట్లున్నారు?
థ్యాంక్ యూ సో మచ్. అసలు మామూలుగా లేదు ఫంక్షన్. జనాలందరూ ఇట్లా చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. దసరా 30 తారీఖు వస్తుంది. మాటలు ఇప్పుడు ఏముండయి, 30 తారీఖు థియేటర్లో మాట్లాడదాం. బొమ్మ మీద మాటలు వినబడకుండా మన మాటలు ఉండాలి, అరుపులు ఉండాలి. థ్యాంక్ యూ అందరికి. నేను స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ ఈ సినిమా డైరెక్టర్ మా శ్రీకాంత్ అన్న, గోదావరి ఖండ్ నుండి ఇంత మంచి చిత్రాన్ని మా పల్లె, మా భాష, మా యాస, మా ప్రాంత విశిష్టత చెప్తూ ఒక మంచి కమర్షియల్ కథతో ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ తట్టు మన అందరి ఫేవరెట్ స్టార్, న్యాచురల్ స్టార్ నాని అన్న ధరణిగా మన గోదావరి ఖండ్ బిడ్డగా చేయడం మనకందరికీ చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా నేను అవకాశం దొరికింది కాబట్టి నేను ఖచ్చితంగా మా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా నాన్న. ఇరవైన రాజయ్య చూస్తున్నావా, ఏయ్ ముచ్చటి ఇట్లుంటది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. 30 తారీఖు థియేటర్లో కలుద్దాం, ధూమ్ ధామ్ చేద్దాం. ఓకే ఓకే? అయ్యా సత్తి, నువ్వు ఏంది పవ్వ కొట్టియకుండా మాట్లాడిపిస్తున్నావు వీళ్ళందరితో అరే ఒకటేసారి. ఈడికే వసూలు కాలేమంటే ఇఫ్ఫు ఇప్పుడు నీకు పైసలే వస్తలేవు, మాకు అందరికి మళ్ళీ మంది ఎట్లా వస్తుంది? తమ్మి ఇచ్చినాక మాకు పైసలు ఇయ్యబుద్ధి అవుతుంది. దీని పొగరు అది ఒక్క సేఫ్టీ చేసినాం అనుకో పవ్వ. ఒక్కవేళ వాళ్ళకి ఇయ్యబుద్ధి కాకుంటే ఆ. ఇయ్యకపోతే ఆ. అప్పుడు నీ కూసిన దాకా ఉంచుతా. బద్దలు బాషింగాలు అవుతాయి. ఆ, నాకు ఒక్కటే కావాలి. మాట. ఈ పవ్వ తాగినాక ఎవడు సోయిలు ఉండడు, అందరం ఏం ఉరుకుతాం. కాదు, కొట్టు తమ్మి, అందుకని ఒకటి కొట్టు. అందరితో ఒకటేసారి పవ్వ కొట్టియాలి కొట్టు, సత్తి. కొట్టు తమ్మి. సత్తి అక్కడ కూడా అందరు అందరూ ఒకటేసారి. ఒకటేసారి. ఒకటి అటికే దాపోయాడు ఉన్నది అది. మన దాపు ఓ పిల్ల అటుకే తీసుకురావే. అటికెలు ఉన్నాయి చూడు, ఆ. గాడున్నాయి ఈ చూడు. అందరితో ఒకటేసారి కమాన్. దసరా రిలీజ్ ఇచ్చిరా? అవుతుంది, పవ్వ కొట్టాలి, ఆ తర్వాత తమ్మి అందరూ మాట్లాడాలి. ఒకటేసారి ఇగో, ఓయ్యా, తుస్సు మనాలి. ఓయ్యా, ఒక్క మాట. మన అందగాడు కన్నడ సూపర్ స్టార్ అయిపోతాడు, తెలుగు సూపర్ స్టార్ అవుతాడు. అయ్యా దీక్షిత్ ఇప్పుడే వచ్చిండు మన సెకండ్ ఇయర్. ఒక్కసారి స్టేజ్ మీదకి. ఎందుకంటే మా దోస్తాన్లో నీది దోస్తానే కాబట్టి. ఏ ఎంత అందంగా ఉండవు రా పిల్లగా, నువ్వు మేకపోతున్నట్టే ఉన్నాడు అమ్మా. ఇవన్నీ నిజంగాయేనా? అతికేసినాయా? కుట్టిపించినావా? కాదు, మంచిగున్నాయి. ఏ చెంకీలన్నీ మన నాన్నకుంటాయంటే ఈయనకున్నాయి ఎందుకు? చెంకీల అంగి అనగానే ఆయన అది వేసుకొచ్చిండు. ఫస్ట్ మీకు గట్ల ఎందుకు హ్యాపీ వేసుకున్నావు? దసరా ముందే. దసరా రిలీజ్ అవుతుంది కాబట్టి జమ్మాకి ఇచ్చాం. ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని కూడా పిలిచి మీతో కూడా పవ్వ కొట్టిస్తాం. వద్దా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వద్దా? వెల్కమ్ చెప్పాలి కదా ఆయనకి. అందుకు ఆ, చెప్పింది కదా, ఈ బతిబాజీ ముందే చెప్పింది. అయ్యో. ఏయ్, నా పిల్లగాడు కాబట్టి ఒక్కసారి కొత్త ఎట్లయినా వచ్చినావు కదా? అని పిలిపించిన. ఎట్లయినా వచ్చినావు గానే పవ్వ కొట్టు. ఇగో. అయ్యా నువ్వు సపరేట్ గా తర్వాత వీళ్ళందరి సంగతి అయినాక నీ సంగతి చూస్తా. పోయి కూర్చొని ఆయన ఏ వచ్చినప్పుడు పవ్వ కొట్టాల్సిందే. ఇప్పుడే నేను ఇదివా ఇక కొట్టిపిస్తా తర్వాత సత్యం. తర్వాత తమ్మి ఎందుకు ఎట్టినావు ఇప్పుడు? నువ్వు మరి ఫస్ట్ వీళ్ళందరి దగ్గర నువ్వు తర్వాత తీసుకోవాలి కదా. ఇది నీ దగ్గర నువ్వు వీళ్ళందరి దగ్గర వసూలు చేయి. నీది నీతానే ఉండను ఫోన్. అది కొట్టుండి. ఫస్ట్ వీళ్ళ దగ్గర వసూలు చేయి. ఇక పోయ్యా పాప కొట్టు, అందరిని ఒకసారి కొట్టిస్తాం. ఆ, ఇక పట్టు. అన్నా గిల మూతి ఇప్పితే ఫస్ట్ మనాలే ఫంక్షన్ అయినట్టు. కానీ ఇప్పురి చిలుకు బార్ లో నుంచి వచ్చిన పవ్వ కొడతారు. చూసినావా? దోస్తులు అంటే ఇట్లుంటది మరి. సో మాట్లాడిచ్చినాం కదా, ఆ, నెక్స్ట్ పోదాం. పవ్వ అక్కడ అంతా కొట్టిరు కదా. మాట్లాడినాక ఇగో ఉమ్. మన ఏమంటలే. ఇగో దండుపాలెంలో విలన్ లా ఉంటాడు మోహను, మంచి క్యారెక్టర్ చేసిండు ఆయన. నువ్వు మాట్లాడు. ఎక్కడ మైకి పిల్లగానికి మైకి. నమస్తే పీవీకేకే కాలేజ్, నమస్తే పీవీకేకే కాలేజ్. ఒక్కసారి అందరూ దసరా సినిమా కోసం ఓ వేసుకోర్రి. సూపర్ సూపర్, ఇదే గోల, ఇదే హడావిడి. రేపు దసరా సినిమా రిలీజ్ అయినాక ఇంతకు మించి 1000% ఎక్కువ ఉంటది. ఈ డైరెక్టర్ మా శ్రీకాంత్ అన్న, ఆయన మైండ్ లో వచ్చిన ఒక చిన్న థాట్, ఏదో ఒక ఊర్లో ఒక హీరోయిన్ కొన్ని క్యారెక్టర్లు, ఆ థాట్ చిరిగి షార్ట్ అంతాయి, షాప్ అంతాయి. ఈ రోజు నాడు దసరా అని మహాప్రపంచం క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు సినిమా చూసినప్పుడు ఈ మహాప్రపంచంలో మీరు కూడా ఉంటారు. మేము ఏడిస్తే మీరే. ఒకసారి అది. రవితేజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరికైనా నచ్చదు, బట్ నాని టైం అడుగుతున్నాం, మీరు ఇబ్బంది పడద్దు.